హై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే వచ్చాయండి, అన్బాక్సింగ్ చేశాను. ఇవి డ్రెస్సెస్ కావడం వల్ల నేనైతే రెడీగా లేను సో షూటింగ్ చేయడానికి, బట్ చాలా బాగా అనిపించాయి. ఇప్పుడు సేల్ కూడా వస్తుంది కదా, మీకు చూపిస్తే మీకు నచ్చితే తీసుకుంటారు. సేల్లో తక్కువ కాస్ట్కి వస్తాయని చూపిస్తున్నాను. మంచి స్పేస్ సిల్క్ డ్రెస్ అండి, అద్దరిపోయింది. చూడొచ్చు, దీని డీటెయిల్స్ అన్ని చూపించేస్తాను మీకు. అలాగే మంచి ఎంబ్రాయిడరీ డ్రెస్ నేను థంబ్నెయిల్లో పెట్టిన చూసి ఉండొచ్చు మీరు. అవన్నీ కూడా మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ మీషో రెడీమేడ్ డ్రెస్ హాల్. కొత్తగా ఛానల్ వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్ ప్రొడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్, ఇంత సర్దుతున్నాను పైనంతా కూడా బాబు కోసం. సో నేను కొంచెం షిఫ్టింగ్ ఉంది నాకు, సో బేర్ విత్ మీ. బ్యాక్గ్రౌండ్ వదిలేసేయండి. అండ్ ఫస్ట్ వచ్చేది స్పేస్ సిల్క్ డ్రెస్. చూడొచ్చు మీరు ఎంత బాగుందో, సాఫ్ట్గా స్మూత్గా జారిపోతుంది. అసలు అంత స్మూత్గా ఉంది. ఇదైతే 3 పీస్ డ్రెస్ అనుకుంటున్నాను నేను. సో లేదు, 2 పీస్ డ్రెస్ అనమాట ఇది. సో మనకి టాప్ అండ్ చున్నీ వచ్చింది. నేనైతే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి. అనార్కలి అనమాట, మంచి అనార్కలి. అండ్ మనకి బ్యాక్ డోరీ కూడా ఇచ్చారు. సో మంచి డిజైన్ అండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. మంచి వైన్ కలర్లో ఉంది ఇది. అండ్ మనకి వచ్చేసి డిజైన్ అంతా ఇలా ఉంది. సో చాలా సాఫ్ట్గా షైనీగా ఉంది, మీరే చూడొచ్చు. ఇక్కడ లోపలైతే మనకి హ్యాండ్కి ఏం లైనింగ్ వెళ్ళదు, చాలా సాఫ్ట్గా ఉంది. దీనికి లైనింగ్ అవసరం లేదు యాక్చువల్గా, బట్ ఇక్కడైతే మనకి సిల్క్ లైనింగ్ అనేది ఇచ్చేసారు. ఎం సైజ్ అయితే నేను తెప్పించాను. సో చూడొచ్చు, పర్టికులర్గా ఇక్కడ అంతా కూడా మనకి మంచిగా ముందు టక్స్ లాంటివి ఇచ్చారు. అండ్ బ్యాక్ చూద్దాం. బ్యాక్ కూడా అంతే మనకి టక్స్ ఇచ్చారు. ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందంట. ఫిట్ అండ్ ఫ్లేర్ అనార్కలి ఇది. సో బ్యాక్ మనకి డోరీ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ మొత్తం కూడా ఎంత ఫ్లేర్ వచ్చిందో చూడొచ్చు మీరు. బ్యూటిఫుల్గా ఉంది. అండ్ లోపల లైనింగ్ కూడా ఇచ్చారు. దీన్ని చాలా రకాలుగా అంటున్నారు. స్పేస్ సిల్క్, క్రష్ సిల్క్, సంథింగ్ అలా సాఫ్ట్గా ఉంది. ఏదైనా చాలా సాఫ్ట్గా ఉంది. క్రష్ అని అనుకుంటున్నాను. క్రష్ స్పేస్ సిల్క్ అనమాట ఇది. క్రష్ జిమ్మిచు అని కూడా అంటారు. సో 2-3 టైప్స్ నేమ్స్తో పిలుస్తారు. చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ వచ్చేసి. మంచి అనార్కలి డ్రెస్ అనమాట. మనకి కింద చూద్దాము. నార్మల్ వాటికి పెద్ద ఫాల్ ఇచ్చి చాలా ఘోరంగా ఉంటుంది, బట్ ఇది మంచి నీట్ ఫినిషింగ్తో ఇచ్చేసారు. చాలా లైట్ వెయిట్ ఉంది. లోపల కూడా మనకి ఇలా ఇంటర్లాక్ అదంతా ఉందన్నమాట. సో చాలా బాగుందండి డ్రెస్ అయితే. ఐ థింక్ ఇందులో కలర్స్ ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. బ్యూటిఫుల్ చున్నీ చూడొచ్చు. 4 సైడ్స్ మంచిగా ఇచ్చేసారు. ఇది మనం 0.25 మీటర్స్ ఉంటుంది. సో నార్మల్ వాటికి వెయిట్ మీదకైనా కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అగారో 4-in-1 హెయిర్ స్టైలింగ్ బ్లాక్ అండ్ రోజ్ గోల్డ్ HS1719 రివ్యూ మీతో షేర్ చేయబోతున్నాను. బేసిక్గా దీంట్లో 4 వేరియబుల్ స్టైల్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. కూల్ టచింగ్ టిప్ ఉంటుంది, అలాగే కర్లింగ్ ప్యానల్ ఉంటుంది, ఈజీ గ్లైడ్ క్లాంప్ ఉంటుంది, 360 స్వెరల్ కార్డ్ ఉంటుంది, దాంతోపాటు క్రింపింగ్ ప్యానల్, వేవ్ ప్యానల్, స్ట్రైట్నింగ్ ప్యానల్, స్టైల్ సెట్టింగ్ బటన్, ఆన్ ఆఫ్ బటన్, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. కెరాటిన్ ఇన్ఫ్యూజ్డ్ సెరామిక్ కోటెడ్ ప్లేట్ ఉండటం వలన ఇది హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా నీట్గా హెయిర్ని స్టైల్స్ చేసుకోవచ్చు మనం. దాంతోపాటు దీంట్లో 200 degrees వరకు మనకి హీటింగ్ ఉంటుంది. పీటీసీ హీటింగ్ ఎలిమెంట్ విత్ 4 స్టైలింగ్ సెట్టింగ్స్ ఉంటాయి. జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేసి మనం 2 sides ఆపరేట్ చేయొచ్చు. దీన్ని 4 స్టైలింగ్స్ దీంతో చేయొచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మధ్యలో బటన్ ప్రెస్ చేస్తే 2 sides ఓపెన్ అవుతుంది. అలాగే దీన్ని ఈ విధంగా స్విచ్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ దీన్ని ఈ విధంగా ఇంకో సైడ్ స్విచ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. యూస్ చేసే ముందు దీన్ని 1 to 2 hours మినిమం ఆన్ చేసి చార్జ్ చేయాలి. తర్వాత ఏదైనా సెట్టింగ్ స్ప్రే చేసుకుని హెయిర్ కోమ్ చేసుకోవాలి. ముందుగా క్రింపింగ్ ఎలా చేయాలో చూద్దాం. క్రింపింగ్లో మనం ఈ విధంగా హెయిర్ ఈ విధంగా పెట్టి దీన్ని కూల్ టచ్ టిప్ తోటి ఇలా ప్రెస్ చేసి ఉంచాలి 1 or 2 seconds. సో అది క్రింప్ అవుతుంది. చూడొచ్చు ఎంత బాగుందో క్రింపింగ్ అయిన తర్వాత హెయిర్. ఎలాంటి హెయిర్ స్టైల్కైనా స్టార్టింగ్లో క్రింపింగ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది హెయిర్ స్టైల్స్ చేసుకోవటం. నెక్స్ట్ స్ట్రైటనింగ్ మోడ్లో పెట్టి దీన్ని డైరెక్ట్గా స్ట్రైటనింగ్ చేస్తే క్రింపింగ్ అంతా ఏ విధంగా చాలా సాఫ్ట్గా స్ట్రైట్గా అయిపోతుందో చూడొచ్చు. సో ఈజీ గ్లైడ్ క్లాంప్లో పెట్టి దీన్ని 1 or 2 seconds అలా హోల్డ్ చేసి ఉంచినట్లయితే కూల్ టచ్ టిప్ తోటి ఈజీగా హెయిర్ స్ట్రైటనింగ్ అయిపోతుంది. నెక్స్ట్ వేవింగ్ ఎలా చేయాలో చూద్దాం. జస్ట్ దీన్ని ఈ విధంగా రొటేట్ చేయాలి ఆ క్లింప్ పైకి అనేసి. సో 1 or 2 seconds పెడితే ఈజీగా హెయిర్ వేవ్ అయిపోతుంది. నెక్స్ట్ కర్లింగ్ ఎలా చేయాలో చూద్దాం. కంప్లీట్గా
మొత్తం దీని ఇన్స్ట్రుమెంట్ చుట్టూ మనం ఈ విధంగా కర్ల్ చేసేసి 1 or 2 seconds హోల్డ్ చేస్తే మనకి కర్లీ హెయిర్ అనేది వచ్చేస్తుంది. ఎంత నీట్ కర్ల్స్ అయ్యాయో చూడొచ్చు. ఎంత ఎక్కువసేపు పెడితే అంత నీట్గా కర్ల్స్ వస్తాయి. సో ఫైనల్లీ స్ట్రైట్నింగ్, కర్లింగ్, క్రింపింగ్, వేవింగ్ చూపించేసాను. ఎంత బ్యూటిఫుల్గా హెయిర్ వచ్చిందో చూడొచ్చు మీరు. నాకైతే సూపర్గా నచ్చింది. ఒకే హెయిర్ స్ట్రైట్నర్లో 4 హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు. మీకు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చెక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. ఎంబ్రాయిడరీ 3-piece కుర్తా సెట్ అనమాట ఇది. సో మనకు వచ్చేసి ఇలా వచ్చింది. ఇది వచ్చేసి మనకి టాప్. మీకు తెలుసు కదా, క్రాప్ టాప్ వచ్చేసి మంచి డ్రెస్సెస్ ఉంటాయి చూసారా, అవన్నమాట ఇవి. సో మంచి క్రాప్ టాప్ డిజైన్ చూడొచ్చు మీరు, ఎంత బాగుందో. మంచి జార్జెట్ మెటీరియల్ మీద వచ్చింది ఇది. అండ్ ఐ థింక్ దీనికి సైడ్కి జిప్ ఉండాలి. ఎస్, మనకి జిప్ ఉంది సైడ్కి, సో దట్ మనం క్రాప్ టాప్ పైనుంచి వేసుకోవచ్చు. ఇది వేరే బ్లౌజెస్ కింద కూడా వాడుకోవచ్చు, స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళు అయితే. సో ఇది వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఇది వచ్చి నేను M సైజే తెప్పించానండి. ఫిట్టింగ్ అయితే కరెక్ట్గానే ఉంది నాకు చూడటానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జాకెట్ అనమాట, ఐ థింక్. ఎస్, ఇది చాలా యూనిక్గా ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఒక స్క్వేర్ దుపట్టాని మనకి ఇలాగా కుట్టేసి ఇచ్చారు, సో దట్ మనం హ్యాండ్స్కి ఇట్లా వేసుకోవచ్చు అనమాట. బ్యాక్ ఇలా వస్తుంది. ఇది మొత్తం కూడా మనకి జాకెట్ స్టైల్లో ఇచ్చారు. దుపట్టాని ఇట్లా జాకెట్ లాగా వేసుకోవచ్చు. మొత్తం కూడా మనకి వర్క్ అనేది ఏదైతే మనకి ఫ్రంట్ వర్క్ రన్ అయిందో అదంతా కూడా ఇక్కడ వచ్చింది. ఓన్లీ కింద వైపు తప్ప మిగిలిన అన్ని వైపులా మనకి ఈ వర్క్ అనేది రన్ అయింది. సో చూడొచ్చు, ఇలా ఉందన్నమాట. సో ఇది చాలా యూనిక్ పీస్ లాగా ఉంది. చూద్దాం ఎలా వేసుకోవచ్చు ఏంటో దీన్ని. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్, ఐ థింక్. ఎస్, ఇది స్కర్ట్ అనమాట. స్కర్ట్ లాంటి ప్యాంట్, పలాజో. చూసారు కదా ఎంత వెడల్పు వచ్చిందో. స్కర్ట్ లాగా ఉంటుంది ఆల్మోస్ట్ మనం వేర్ చేస్తే. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఏమో మంచి డిజైన్ వస్తుంది, బ్యాక్ వచ్చేసి ఎలాస్టిక్ పెట్టారు, సో దట్ మనం నడుకి పర్ఫెక్ట్ ఫిట్ ఉంటుందన్నమాట. సో చాలా చాలా బాగుంది. హైలీ రికమెండ్ దిస్ డ్రెస్. ఈ ఫ్రంట్ వచ్చేసి మనకి సేమ్ ఏదైతే వర్క్ హ్యాండ్స్కి దుపట్టా మీదకి వచ్చింది. అండ్ ప్యాంట్లో కూడా మనకి సేమ్ సిల్క్, దాని మీద సిల్క్ లైనింగ్ తోటి మనకి ప్యాంట్ ఇచ్చారు. సో సీ త్రూ అస్సలు కాదు, చాలా చాలా డీసెంట్గా ఉంది. ఇంత తక్కువ కాస్ట్ ఇలాంటి బ్యూటిఫుల్ పీస్ వస్తుందంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇవి 2 డ్రెస్సెస్ అనమాట. సేమ్ ఇందులోనే ఇంకొక కలర్ ఉందండి, నాకు బాగా నచ్చింది. ఇది హల్దీ లాంటి వాటికి, ఒకవేళ మీకు హల్దీ అయినా, మీరు వేరే వాళ్ళ హల్దీ ఫంక్షన్స్కి వెళ్ళేటట్టయినా ఎక్సలెంట్ ఉంది. వైట్, రెడ్, బ్లూ కలర్ కాంబినేషన్ సీక్వెన్స్లో మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. హల్దీకి మీరు జస్ట్ ఫ్లోరల్ హల్దీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను కుదిరితే వాటి లింక్స్ కూడా ఇస్తాను, చూడండి. చాలా చాలా బాగుంది. సేమ్ అదే పీస్ మనకి ఇట్లా సైడ్కి ఏమో జిప్ వస్తుంది. వావ్, ఎక్సలెంట్ అండి. మంచి క్వాలిటీ ఉంది, చాలా బాగుంది క్వాలిటీ. చీప్ క్వాలిటీ అస్సలు కాదు. సో ఇది వచ్చేసి టాప్. అండ్ ఏదైతే దుపట్టా వచ్చిందో మనకి సేమ్ అదే స్టైల్లో ఇందాక చూపించినట్టే మంచి ఇట్లా పీస్ ఉన్న దుపట్టా అండి. ఈ కార్నర్కి మనకి వర్క్ ఉంటుంది అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. దీన్ని ఇలా కట్ చేశారు. మీరు ఇలాంటిది ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. చాలా యూనిక్గా ఉంది పీస్. సింపుల్గా దీన్ని ఏదైతే ఎలాగైతే కట్ చేశారో అలాగే మీరు డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్వి చేయించుకోవచ్చు. సో ఇక్కడ హ్యాండ్స్ వేసుకోవడానికి ఇచ్చారు. మంచి జాకెట్ స్టైల్లో వచ్చింది. అండ్ మొత్తం వర్క్ చూడొచ్చు, విత్ కట్ వర్క్ తోటి మంచి లేస్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎల్లో మీద ఈ రెడ్, వైట్, బ్లూ కాంబినేషన్ అనేది విత్ సీక్వెన్స్ తోటి ఎక్సలెంట్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి జాకెట్ అనమాట. అండ్ టాప్ జాకెట్ చూపించాను, బాటమ్ వేర్ కూడా చూపిస్తాను. దీంట్లో 2 కలర్స్ తెప్పించాను, నాకు చాలా బాగా నచ్చి. ఇంకేమైనా అదర్ కలర్స్ కూడా ఉంటే ఆప్షన్స్ పెడతాను. సో ఇది వచ్చేసి మనకి సేమ్ అదే డిజైన్. ఈ ఎల్లో మీద వైట్ అండ్ బ్లూ షేడ్స్ బాగా కనిపిస్తున్నాయి విత్ రెడ్ కాంబినేషన్లో. కరెక్ట్గా హల్దీకి ఎలా అయితే మనం ఫ్లోరల్లో హల్దీ వేసుకుంటామో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి, బ్యాక్ ఎలాస్టిక్ వచ్చేసి, ఇది మంచి బ్రాండెడ్ ఐటమ్ లాగా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఈ ఎల్లో చాలా డీసెంట్గా ఉంది. ఓవర్గా ఉందనుకుంటారేమో, అస్సలు లేదు. నేను వేర్ చేసాక కూడా మీకు తెలుస్తుంది. మంచి స్కర్ట్ స్టైల్ లాగా ఉందన్నమాట. ప్యాంట్ వేసుకున్నాము అన్న ఆలోచన కూడా ఉండదు, స్కర్ట్ లాగానే ఉంది అచ్చం. షరారా సెట్ అనమాట ఇది, 3 పీస్. సో ఎక్సలెంట్ ఉందండి. ఐ థింక్ మీకు హాల్ నచ్చింది అనుకుంటున్నాను. ఇది కూడా గోస్ట్రీక్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది. దీన్ని కూడా ట్యాగ్ చేస్తాను, చున్నీ పక్కన పెట్టాను. కానీ మంచి ఫ్లోరల్ మెటీరియల్ అనమాట. అండ్ హ్యాండ్స్కి కూడా ఇలాగే వచ్చింది. సో మొత్తం డ్రెస్ అంతా కూడా ఇలా వచ్చింది, చూడొచ్చు మీరు.
అండ్ ప్యాంట్ వచ్చేసి నార్మల్ వచ్చింది, కింద డిజైన్ అయితే ఏం లేదు, నార్మల్గా ఉంది ప్యాంట్. బ్యాక్ కూడా ఏం డిజైన్ లేదు. సో ఫ్రంట్ వర్కే ఇలా వచ్చింది. సో ఇల్లంతా సర్దుతున్నాం. సో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ హాల్. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఏవి నచ్చాయి ఈ హాల్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. రేపైతే మనకి మీషోలో మహా సండే ఫస్ట్ సేల్ ఉంది, ఫస్ట్ మహా సండే సేల్ ఉంది. సో నేను కుదిరితే చాలా వరకు జ్యువెలరీ అడుగుతున్నారు చాలామంది. ఆ జ్యువెలరీ పెట్టడానికి ట్రై చేస్తాను. 1 గ్రామ్ గోల్డ్లో అచ్చం గోల్డ్కి ఏమాత్రం తీసుకొని అచ్చం బంగారం కంటే బాగున్న జ్యువెలరీ ఉన్నాయన్నమాట. సో అలాంటివన్నీ నేను మీతో రేపు షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి, స్కిప్ చేయొద్దు వీడియో, ఎందుకంటే రేపు సేల్ ఉంది కాబట్టి. సో దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటున్నాను హాల్. ఇంకా స్కూల్స్ తెరవబోతున్నారు, కాలేజెస్ తెరవబోతున్నారు కదా, ఇంకా ఎలాంటి హాల్స్ కావాలో తప్పకుండా కింద కామెంట్ చేయండి. మీకోసం అన్నీ ఎక్స్క్లూజివ్గా చేస్తాను. బాటమ్ వేర్, టాప్ వేర్ అడిగారు కొంతమంది, అవి కూడా నేను మొన్న షేర్ చేశాను. సో ఇంకా ఎవరు ఏం అడిగినా నేను షేర్ చేస్తాను రివ్యూస్ కోసం. తప్పకుండా మీకు ఎలాంటివి కావాలో షేర్ చేయడం మర్చిపోదు. ఆ రివ్యూస్ మీకోసం చేసేస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ ది. సీ టుమారో. బాయ్ బాయ్.